కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా వేకువజాము నుంచి అమ్మవారికి సుప్రభాత సేవ, సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో, బంగారు వెండి పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వేకువజాము నుంచే బద్వేల్ పట్టణ పరిధిలోని అశేష మంది మహిళా భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. నవదుర్గా మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మిక త్రికాలంపన్న మాతృభూమి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. భక్త మహాతేజమనగా మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్జీ ఆమ్లో వెలిసిన శ్రీ శ్రీ కనకదుర్గాదేవి దేవాలయం ముందు ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి విశేష పూజా కార్యక్రమం జరగదు. మరి ఈరోజు ఎంత గణితం పూజ అంటే అమ్మవారి జన్మ నక్షత్రం అంటారు. అంటే అమ్మవారు స్వయంగా మూల నక్షత్రంలో జన్మించింది. ఆ యొక్క మూల నక్షత్రం రోజు మన అమ్మని దర్శనం చేసుకున్నా కూడా, అమ్మకు ఆ దర్శన కార్యక్రమంలో పాల్గొన్నా కూడా అమ్మకు కుంకుమార్చన ఎంతో ప్రీతికరమైనది. అటువంటి కుంకుమార్చన కార్యక్రమం చేసినా కూడా సంపూర్ణ రుణబాధ తొలగిపోతాయి. మరి మహిళలకైతే సంపూర్ణ దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మరి అంతేకాకుండా మన ఆలయంలోని బద్వేల్ ప్రాంతంలోని మొట్టమొదటిసారిగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఏంటి స్వామి ఈ యొక్క లక్ష కుంకుమార్చనకి ఇంత ఘటేమంటే ఈ యొక్క లక్ష నామాలు అంటారు. ఓం శ్రీమాత్రే నమః దుర్గాదేవి అన్న లక్ష నామాలు అంటారు. ఒక జపం చేస్తే లక్ష నామాలు ఎంత జపం చేసి అంత అమ్మవారు సంపూర్ణ సంతోషపడి మనకు ఎటువంటి కోరికైనా కూడా, తీరని కోరికైనా కూడా ఆ రోజు లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో కానీ లక్ష జప కార్యక్రమం చేసినా కూడా సంపూర్ణంగా కోరిక తీరి పొంగు బంగారం అవుతుంది. అంతటి ఘంటమే రోజు ఈరోజు. అందులో ఎందుకు పెట్టే కదండి, మూలాక్షత్రం రోజు పెట్టడం కూడా విశేషమైనది. కావున ఈ యొక్క మూలాక్షత్రం రోజు మనము సుమారుగా 100 మంది మహిళలతో లక్ష నామాలతో ఈ కుంకుమచ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమం అంతా అమ్మవారి భక్తుల సహకారంతో అమ్మవారు ప్రత్యేక పూలవనంలో వెలిసినగా ఉన్నది. అమ్మవారు అంటే ఆ యొక్క మామిడి తోనాలతో, పచ్చ తోనాలతో, ఆ యొక్క రోజా పూలతో వనంలో వెలిసినట్టుగా ఆ భక్తులు దర్శనమిస్తూ ఉన్నది. మరియు ఈ యొక్క మహిళలకు సంపూర్ణ రుణమా తొలగిపోవాలని బద్వేలు ప్రాంతంలో సకాల రైతులందరికీ సకాల వర్షాలు కలిగి ఆ రైతులందరికీ లక్ష్మీ కటాక్షం కలగాలని, బద్వేలు ప్రాంతంలో ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కలిగి వాళ్ళ కుటుంబంలో వెలుగులు ఇవ్వాలని అమ్మ అనుగ్రహం ఉండాలని కోరుతున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం అంతా ఆ భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వాళ్ళు నిర్వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఆలయానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి సంపూర్ణ అమ్మ అనుగ్రహం పొందాలని కోరుతున్నారు. ఓం శ్రీ మాత్రే. ఈరోజు ఏ కార్యక్రమం, పూజా కార్యక్రమం ఈరోజు అమ్మవారికి ఏ పూజా కార్యక్రమాలు జరిగినాయి ఉదయం నుంచి? మరియు ఈ యొక్క అమ్మవారి మూలాక్షత్రం రోజు ప్రాతకాలం తెల్లవారుజాము 3 గంటల 30 నిమిషాలు సుప్రభాత సేవ, మా తదుపరి సుగంధ ద్రవ్యాలతో, 7 రకాల సుగంధ ద్రవ్యాలతో, పంచామృతాలతో, బంగారు వెండి పుష్పాలతో అమ్మవారి కనివేరిత ప్రత్యేక అభిషేకము, మరి కుంకుమార్చన కార్యక్రమం. మరియు తదుపరి 10 నిమిషాల కనుక లక్ష కుంకుమార్చన కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. తదుపరి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి స్వామివారి నవహారతులు ఇవ్వబడుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి కొంగు బంగారమై అమ్మ వరమిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతున్నారు. ఈ ఆలయ బద్వేల్